ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మీ అందరిపైన షిరిడి సాయినాథన్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి. ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి నీకు కనిపిస్తున్న ఈ 2 ద్వారాలలో ఒక ద్వారాన్ని తాకమ్మా, నీ అదృష్టం అనేది అందులో ఉంది, అదేమిటో తెలుసుకో తల్లి అని అయితే మన బాబాగారు ఈరోజు చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే చాలామంది అడుగుతున్నారు కదండి, అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము, మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు ఫ్రెండ్స్. ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా చెప్తారండి. ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఓం శ్రీ 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 సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. ఫోన్ నెంబర్ వచ్చేసి 9398696950. మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా చెప్పబడును. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీ ప్రయాణం, కోర్టు సమస్యలు, రాజకీయ సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య అనుమానాలు, వ్యవసాయంలో నష్టాలు, ధనం నిలకడ లేకపోవటం, రియల్ ఎస్టేటు, మనశ్శాంతి లేకపోవటం, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే 100% గురువుగారు పరిష్కార మార్గం చూపిస్తారండి. నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగిందండి. వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మన బాబాగారు ఏమంటున్నారంటే, మొదటి ద్వారం తెరిచిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి, మొదటి ద్వారంలో ఒక పూల తోట కనిపించిందా అమ్మా? మనసంతా కూడా ఎంతో ప్రశాంతంగా ఉంది కదా, ఇక్కడే నివసిస్తే బాగుండు అని అనిపిస్తుంది కదమ్మా. ఈ పువ్వుల ఆహ్లాదకరంగా పరిమళాలతోటి నీకు ఎంతో మనసుకు ఉల్లాసాన్ని ఇస్తున్నాయి కదా. అలాగే నీ జీవితంలో కూడా ఎటువంటి కష్టాలు లేకుండా ఎంతో ఆనందంగా ఈ పూల మకరందంలా సంతోషంగా జీవించబోతున్నావమ్మా. ఎన్నో కష్టాలను దాటుకు వచ్చి ఇప్పుడు నువ్వు సంతోషకరమైన జీవితంలోకి అడుగుపెట్టావమ్మా. ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితికి నీ శ్రమ, ఓపిక మాత్రమే కారణం. చెప్పిన ఆ మాటలు సదా ఆచరించి నా ప్రియభక్తురాలివయ్యావమ్మా. సబూరి అనే మాటలు నీ జీవితానికి పూల రహదారి ఏర్పరిచిందమ్మా. కాబట్టి ఎప్పుడూ నీ జీవితంలో శ్రద్ధ, సబూరిని వదులుకోవద్దమ్మా. వాటి వల్ల నీకు ఎంతో మంచి జరుగుతుంది. నువ్వు అనుకున్నది సాధిస్తావు. నీ ఎదుగుదలకు నీ జీవితాన్ని ఎంతో ఎత్తులో ఉంచడానికి ఉపయోగపడతాయమ్మా. ఏ పనినైనా సరే శ్రద్ధగా చెయ్యి. పనిలో పట్టుదల, నమ్మకంతో చెయ్యమ్మా. నేను సాధించగలను అనే నమ్మకం నీకు ఉంటే తప్పకుండా సాధిస్తావు. శ్రద్ధ, సబూరి, నువ్వు ఏది కోరుకున్నా సరే అవి నీ దగ్గరికి తప్పకుండా చేరుస్తాయి. నీ ఆశలు, కలలు నెరవేరుతాయి. నువ్వు కోరింది పొందుతావు. అలా కాకుండా ఓపిక లేకుండా సగంలో ఆపేయాలి అనుకుంటే గమ్యం లేకుండా సగం దూరంలో వెనక్కి వచ్చేస్తావు కదమ్మా. ఓపికతో వెళ్ళగలిగితేనే కదమ్మా చివరికంటూ గమ్యాన్ని చేరుకుంటావు. అక్కడ ఉన్న పూల మకరందాన్ని, పండ్ల రుచిని చూడగలుగుతావు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ శ్రద్ధ, సబూరి అనే మాటలను అస్సలు వదులుకోవద్దమ్మా. నమ్మకంతో చేశావు అంటే తప్పకుండా నువ్వు ఏది నమ్ముతావో అది జరుగుతుంది. ఈ గురువారం రోజున తప్పకుండా నా దర్శన భాగ్యం కలుగుతుందమ్మా. వీలు కుదిరితే నా ఆలయానికి వచ్చి నా దర్శనం చేసుకో తల్లి. ఈరోజు రాత్రిలోపు ఓం శ్రీ సాయినాథాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించు తల్లి. నీ జీవితంలో వచ్చే మార్పు చూసి నువ్వే ఆశ్చర్యపోతావమ్మా అని అయితే మన బాబాగారు మొదటి ద్వారం తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు 2వ ద్వారం తాకిన వారి గురించి అయితే ఇలా అంటున్నారు. అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నావు. వాటి నుంచి ఎలా బయటపడాలో తెలియక సతమతమైపోతున్నావు కదమ్మా. ఎన్ని పరిహారాలు చేసినా సరే ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. అనుక్షణం వాటి గురించే ఆలోచిస్తూ ఆందోళన చెందుతూ ఎంతగానో బాధపడుతున్నావమ్మా. ఒకవైపు కుటుంబానికి ఎలా న్యాయం చెయ్యాలా అని అర్థం కావట్లేదు. కుటుంబం గడవటానికి కష్టమైపోతున్నా
రోజులు ఎలా మంచిగా మార్చుకోవాలా అని తెలియటం లేదు కదా. నువ్వు చేసే ప్రయత్నం కలిసి రాక ఒక్క రూపాయి కూడా నీకు లాభం అనేది రావటం లేదు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నన్ను తలుచుకో తల్లి, అన్నీ మంచిగానే చూసుకుంటాను. నువ్వు ఏమి చెయ్యాలో అర్థం కాక సతమతమైపోయి విసిగిపోతున్నావా? కుటుంబాన్ని ఎలా పోషించాలా అని ఎంతగానో ఆలోచిస్తున్నావు కదమ్మా. బిడ్డలు ఎదిగే సమయంలో వారికి ఏ రకమైన సదుపాయాలు సమకూర్చలేక, ఏమి చెయ్యాలో అర్థం కాక అనేక రకాలైన ఆలోచనలు నిన్ను కృంగిపోయేలా చేస్తున్నాయమ్మా. నీకు ఉద్యోగం రాలేదు అని బాధపడకు, నీకు పెళ్లి కాలేదు అని బాధపడకు, ఆర్థికంగా వెనకబడిపోయాను అని బాధపడవద్దు. నీకు తోడుగా నేను ఉంటానమ్మా. పాపకర్మలు భరించలేనంతగా ఉన్నప్పుడు ఇటువంటివే జరుగుతాయి బిడ్డ. నువ్వు ఒకే ఒక పని చెయ్యమ్మా. పాపకర్మలు తొలగిపోయేంత వరకు నీకు ఉపశమనమైతే దొరుకుతుంది. నువ్వు కొద్దిగా అయితే మానసిక ప్రశాంతత అనేది పొందగలుగుతావమ్మా. నేను చెప్పినట్టుగా చేయి తల్లి. దీనికోసం నువ్వు ఏం ధనం ఖర్చు పెట్టే అవసరం లేదు. నువ్వు చేయవలసిందల్లా ఒక్కటే. ప్రతి శనివారం ఉదయం కానీ సాయంత్రం కానీ ఏడుకొండలవాడు ఆపద ముక్కలవాడైన ఆ వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకుని మీ చుట్టుపక్కల ఉన్న ఆలయంలో 108 ప్రదక్షిణలు చేసి ఆయన నామస్మరణ చేసుకో. ఇలా ప్రతి శనివారం నువ్వు కానీ, నీ భార్య కానీ, నీ పిల్లలు కానీ, ఇలా కుటుంబంలో ఎవరైనా సరే ఇలా చేస్తే ఆపద మొక్కులవాడు రక్షణ తప్పకుండా మీకు ఉంటుంది. మీ కష్టాలు తీర్చేందుకు ఆ భగవంతుడు తప్పకుండా తోడుగా ఉంటాడు. మీరు ఏ విధమైన దక్షిణలు, ఏ విధమైన ముడుపులు చేయవలసిన అవసరం లేదమ్మా. ఆయన నామస్మరణే మీకు శ్రీరామ రక్ష తల్లి. నామస్మరణ చేస్తూ 108 ప్రదక్షిణలు చేస్తే తప్పకుండా ఆ వెంకన్న బాబు అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది. ఆ ఏడుకొండల స్వామి ఆశీస్సులు మీపై పడ్డాయి అంటే మీ జీవితం ఎంతో ఆనందంగా మారిపోతుందమ్మా. ఆ వెంకన్న బాబు ఆశీస్సులతో పాటు నా ఆశీస్సులు కూడా నీకు ఎప్పుడూ ఉంటాయమ్మా. నువ్వు చేసే పనిలో ఎప్పుడూ నీకు తోడుగా నీడగా ఉంటాను. బాబా అని తలిస్తే చాలు తల్లి. నువ్వు మొదలుపెట్టిన పనిలో తోడుగా నీడగా ఉండి నీకు అండగా ఉంటాను. ఎటువంటి దిగులు, బాధ, భయం వదిలేసి నా మీద నమ్మకంతోటి నేను చెప్పినట్టుగా చేసుకుని ధైర్యంగా, సంతోషంగా నీ కుటుంబంతో గడుపు తల్లి అని అయితే మన బాబా గారు 2వ ద్వారం తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఫ్రెండ్స్, మన బాబా గారు చెప్పినట్లుగా వెంకన్న బాబుకి ఆ పరిహారం చేసుకోండి. ఎందుకంటే ఫ్రెండ్స్, మన బాబా గారు మన కష్టాలు తొలగించడానికి ఏదో ఒక మార్గం చెప్తారండి. మీరు నమ్మరు ఫ్రెండ్స్. నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒకసారండి 2 సంవత్సరాల క్రితం ఆ సమస్య నుండి ఎలా బయటపడాలా బాబా అని బాబా గుడికి వెళ్ళాను ఫ్రెండ్స్. అక్కడ ఒక ఆవిడ రామదేవుని పూజ చేసుకుని ఆ ప్రసాదం అయితే నా చేతిలో పెట్టారండి. నేను ఆ ప్రసాదం తిన్నాను. అక్కడే తినేసి బాబాకి చెప్పుకుని ఇంటికి వచ్చానండి. ఇంటికి వచ్చిన తర్వాత నాకు కూడా రామదేవుని పూజ చేసుకోవాలనిపించింది ఫ్రెండ్స్. పూజ చేసుకున్న 2 వారాల్లోనే నా కష్టం అనేది అయితే తొలగిపోయింది ఫ్రెండ్స్. చూశారు కదండి బాబాగారి అనుగ్రహం. అంటే ఆ పూజ చేసుకుంటే నా కష్టం తొలగిపోతుందని బాబాగారు నాకు ఆ ప్రసాద రూపంలో తెలిపారనమాట. కాబట్టి మీకు ఈ సందేశం మీ వరకు చేరింది అనుకోండి. మీరు కూడా ఆ వెంకన్న బాబుకి అలా పరిహారం చేసుకున్నారు అంటే మీ సమస్యలు తొలగిపోయే మార్గం బాబాగారు చూపిస్తారండి. ఆ వెంకన్న బాబు చూపిస్తారు. కాబట్టి బాబాగారు ఏం చెప్పినా మన మంచి కోసమే ఫ్రెండ్స్. బాబాగారి మీద భక్తితోటి, నమ్మకంతో ఏదైనా చేయండి, మంచి ఫలితం వస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.